హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టినందుకు చాలా సారీ అండి. అండ్ మీరెవ్వరు కూడా ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే వెయిట్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మేము క్రిస్మస్ హాలిడేస్లో ట్రిప్కి వెళ్ళామండి. నేను అది షార్ట్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను కదా మధ్యలో. తర్వాత మేము ట్రిప్ నుంచి వచ్చాక హౌస్ అనేది చేంజ్ అయ్యాము. అంటే 31న చేంజ్ అయ్యాము. 31st, 1st, 2nd మాకు షిఫ్టింగ్ సరిపోయింది. అండ్ తర్వాత మిగతా రోజులంతా క్లీనింగ్ సరిపోయిందండి. ఇక్కడ హౌస్ చేంజ్ అవుతున్నప్పుడు మనం చాలా క్లీన్గా నీట్గా ఇవ్వాలి, ఎలా అయితే తీసుకున్నామో అలాగా. సో అదంతా సరిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడ సర్దుడు అంతా సరిపోయిందండి. అందుకే ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడైతే మొత్తానికి కుదిరేసింది. సో ఇది అంతా మేము వెళ్తున్న ట్రిప్ రోజు ఎర్లీ మార్నింగ్ సీన్స్ అండి. ఇవన్నీ కూడా మేము ఎగ్జాక్ట్గా క్రిస్మస్ రోజు స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి 3 o'clock రేచి ప్రిపరేషన్ అంతా చేసేసుకొని 5 o'clock స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా నేను రికార్డ్ చేయగలిగింది 8 o'clock అండి. అప్పటిదాకా కూడా చీకటిగానే ఉంది అంతా. అప్పుడే కొంచెం కొంచెం వెలుగు వస్తుంది. ఆ పొగమంచు అంతా కూడా తెల్లని మేఘాలండి. ఎంత బాగుందో, మనకి ఫ్లైట్ జర్నీ ఫీల్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అలా కొద్దిసేపు రికార్డ్ చేసుకున్నాక ఇంకా నేచర్ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. నిజంగా అలా మేఘాల్లో తేలిపోతున్నట్టే వెళ్ళామండి. ఇంతలో కాలిఫోర్నియా స్టేట్ ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు కాలిఫోర్నియా. మనం స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాం కదండి. సో అక్కడ అదంతా చెకింగ్ చేస్తున్నారు. మీరు ఏమైనా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమైనా తీసుకెళ్తున్నారా అని అడిగారు మమ్మల్ని. అయితే అలాగా సొరంగాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటిన తర్వాత మాకు మంచి మంచి సీనరీస్ అయితే బాగా కనిపించాయండి. మీరు కూడా చూడండి, మిస్ అవ్వకుండా. ఇప్పుడు అక్కడ కాలిఫోర్నియాలో అంతా రెయినీ సీజన్ అండి. మేము ఉండే స్టేట్లో కూడా రెయినీ సీజనే. మాకు ఇంకా స్నో రాలేదు. సో బాగా రెయిన్లో వెళ్ళాము. మంచి మంచి చిన్న చిన్న జలపాతాలు కనిపించాయి. అవి కొన్ని చూడండి, అన్నీ చాలా పిల్ల కాలువలాగా ఉన్నాయి. తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతుంది అనమాట ఆ నీరంతా. చాలా బాగుంది చూడటానికి. అలా ఎన్ని కనిపించాయో, పక్క పక్కనే ఉన్నాయండి. అలా రోడ్డు పక్కనే చాలా చిన్ని చిన్ని జలపాతాలు కనిపించాయి, కానీ మనం ఆపుకొని దిగడానికి లేదు. ఈలోపు మా పాప తనొక్కటే సాంగ్ పాడుకుంటూ ఉంది. తాను టైంపాస్ చేసుకుంటుంది. జర్నీలో విసిగించలేదు. సో ఇక్కడ మాత్రం ఒకటి చాలా బాగుంటే ఇంకా జస్ట్ సైడ్కి తీసుకొని అది మాత్రం ఒక వీడియో అయినా తీసుకోవాలి కొంచెం చెప్పి అలా తీసుకున్నాము. చాలా బాగుంది. అసలు పట్టుకోలేదు, దగ్గరికి వెళ్ళి జస్ట్ దగ్గరగా చూసామంతే. వన్ సైడ్ వ్యూ అలా ఉంటే ఇంకో సైడ్ వ్యూ ఇలా ఉందండి. ఇక్కడ మాత్రం ఒక రివర్ పోతూ ఉంది. మేము వెళ్తున్న జర్నీలో చాలా హాఫ్ ఆఫ్ ద జర్నీ మాకు ఈ రివర్ వస్తూనే ఉంది. అసలు వాటర్ చూడండి, అంత రెయిన్ పడుతున్నా కానీ మట్టిలాగా కూడా లేదు. ఆ కలర్ ఎంత బాగుందంటే ఎమరాల్డ్ గ్రీన్ లో సూపర్గా ఉంది. ఒక చోట అయితే రిక్రియేషనల్ ఏరియా లాగా ఉంటే, అంటే రెస్ట్ ఏరియా లాగా ఉంటే ఆపి ఫొటోస్ అవి దిగాము. నేచర్ని కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది చూడండి. అసలు ఆ ఫ్లో కూడా ఎలా ఉంది అంటే ఇంకా ఏం లేదు, పోవడమే అనమాట. అలా ఉంటుంది దిగితే. చాలా ఫోర్స్గా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. నాకు అయితే చాలా బాగా నచ్చిందండి. ఆరిగాన్ టు కాలిఫోర్నియా హైవేలో, అంటే రెడ్వుడ్ హైవే ఎవరైనా తీసుకొని వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తారు. బట్ మనం పర్ఫెక్ట్ టైంలో వెళ్ళాలి అంతే. ఇందాక నేను చెప్పినట్టు రెడ్వుడ్ హైవే అంటారండి దీన్ని. అంటే రెడ్వుడ్ అంటే ఆ చెట్ల పేర్లండి. అవి చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్క చెట్టు అయితే 3000 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. మీరు వీడియో ఫుల్గా చూస్తే మీకు ఆ చెట్టు కూడా చూపిస్తాను నేను. అవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అంటే చాలా చెట్లు ఉంటాయి కానీ అక్కడ అన్ని రెడ్వుడ్ కాదు. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పి మనకి ముందే సైన్ బోర్డ్స్ పెట్టుంటాయి, వాటిని ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి. అదిగోండి, రెడ్వుడ్ నేషనల్ అండ్ స్టేట్ పార్క్ అని చెప్పి ఉంది. ఎంటర్ అయ్యాము. అక్కడ వ్యూ పాయింట్ ఉంది, బే ఏరియా అని చెప్పి.
అంటే బే ఏరియా అంటే కాలిఫోర్నియా అంతా ఒకవైపు సముద్రమే ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని బే ఏరియా అంటారు. సో అవన్నీ సునామీ ఏరియా అని చెప్పి మనకి బోర్డ్స్ పెట్టారు, వార్నింగ్ బోర్డ్స్. వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ లోపు ఒక 4 ఫోటోలు టపటపటపా అని తీసుకున్నాము. అయితే కోట్ లేకుండా ఫొటోస్ దిగమన్నాడు నన్ను మా హస్బెండ్. నా ఫీలింగ్ ఎలా ఉందని అడుగుతున్నారు. చల్లగా చలి పుడుతుంది, చల్లగా చలి పుడుతుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వ్యూ ఎలా ఉంది? అక్కడ వ్యూ పాయింట్ అంతా, ఆ భూభాగం అంతా ఎలా ఉందంటే బాగా కోసుకుపోయింది అసలు ఆ అలల రాపిడికి. ఇంకా ఏమీ లేదు, అంటే స్టెప్స్ లాగా స్పేస్ లాగా కూడా ఏం లేదు, బీచ్ లాగా కూడా ఏమీ లేదు. అసలు భూభాగం అంతా కోసుకుపోయింది. అంటే మనం వింటూ ఉంటాం కదా, సముద్ర మట్టం కొంచెం కొంచెం పెరుగుతూ భూభాగం కుచించుకుపోతుంది అని, జపాన్ కొంచెం కొంచెం మునిగిపోతుంది అని చెప్పి మనం కొన్ని న్యూసెస్ అవి వింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అది ఇదేనేమో అని అనిపించింది నాకు. ఆ అలలు అలా వచ్చి 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 తాకుతూ ఉన్నంతసేపు ఆ భూమి అది అలానే కరిగిపోతూ సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది కదా అనిపించింది. చాలా డీప్గా కూడా ఉంది. నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము, వర్షం పడుతుంది చిన్న చిన్నగా అని చెప్పి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో వ్యూ పాయింట్ వచ్చేసింది. ఇది చాలా బాగుంది. మేము ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఆగకుండా ఉండలేకపోయాము. అంతా కూడా బ్లాక్ శాండ్ లాగా కనిపిస్తుంది అనమాట. బీచ్ దగ్గర కూడా చాలా డీప్ గా అనిపించింది, మహాసముద్రం అనే అనిపించింది. చాలా స్కేరీగా ఉంది. ఎలా ఉందంటే నిట్ట నిలువుగా ఉంది. మనం కానీ వెళ్ళామంటే ఊరిక కొంచెం వాటర్ని ఎంజాయ్ చేద్దామని అక్కడ ఉంటే మనని లాగేస్తుంది. ఆ అడుగున ఇసుక అంతా కూడా అలా వెళ్ళిపోతుంది. చూడండి మీకు అర్థమవుతుంది వీడియోలో, ఇలా నిటారుగా ఉంది. అది మహాసముద్రం భయంకరమే అని చెప్పొచ్చు. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి అలలు. అమ్మో, అదే బిగ్ బిగ్ వేవ్ ఇస్ కమింగ్. సీ అక్కడ బాగా ఫోర్స్గా వస్తున్నాయి, ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది. అసలు స్లోపింగ్ అమ్మో ఏంది వద్దు, ఇది చాలా డేంజరస్ ఓషన్, పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్, ఇది పసిఫిక్ మహాసముద్రం. నిజంగానే మహాసముద్రం లాగే ఉంది. ఓ మై గాడ్, ద వేవ్, యా అమ్మో కమింగ్ సో క్లోజ్ కదా. చూడు ఇక్కడ దాకా వచ్చింది. అమ్మా 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 ఆద్య అలా బర్డ్స్ ఉన్నాయి ఆద్య రాకు మీద. అదే వెయిట్ వెయిట్, ఏమిచ్చా డాడీ చూపించు. అదే ఇదేం కలర్ చెప్పు. రెడ్ వుడ్. రెడ్ వుడ్. కూర్చోండి. వీటిని చూడడానికి వెళ్తున్నాం. అవును. తీసా నల్లంతా ఇంకా ఏం లేదు, పడితే ఏమొచ్చినోడు కూడా ఏదగలరో లేదు. బటర్ఫ్లై ఏదో ఉంది, ఏదో బీచ్ అంటారు, బెవర్లీ బీచ్ ఏదో అంటారు, ఫేమస్ బీచ్. వాటిని అలా చూస్తూనే ఉండాలనిపించింది నాకైతే. మా హస్బెండ్ ఇంకా చాలా రా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే డ్రైవ్ త్రూ ట్రీ అని చెప్పి ఒక విజిటింగ్ స్పాట్ ఉందన్నమాట. అంటే ఒక పెద్ద చెట్టు, కారు పట్టే అంత చెట్టు, దాన్ని హోల్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి పీపుల్కి అలా కట్ చేసినట్టున్నారు. చాలా బిగ్గా ఉంది, అన్ని కార్స్ అన్నీ అందులో నుంచి వెళ్తున్నాయి. మేము కూడా జస్ట్ ట్రై చేసాము. నాకైతే కొంచెం బాధ వేసింది, బట్ ఏమో పీపుల్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇది కూడా అని చెప్పి అలా కట్ చేశారేమో అని అనిపించింది. ఏదైతే ఏమో కానీ ట్రై చేసాము. నేను మా పాప ఏమో దిగేసి జస్ట్ అది చూసుకుంటూ వెళ్ళిపోయాము ముందుకి. మా హస్బెండ్ దానిలో నుంచి కార్ డ్రైవ్ చేసుకొని తీసుకొని వచ్చాడు. ఎంత డెప్త్గా ఉందంటే పైన మీకు అంతా కనపడుతుంది చూడండి. అలా కట్ చేసినా కానీ అది అంత స్టాండ్ అలాగా ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచో ఉంది.
బట్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మాకు చూడండి ఎంత బాగుందో. నేను వీటి షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను ఇన్స్టాలో, చెక్ చేయండి. Woke up to gray skies, but I got a plan. Gonna wear my good shoes, gonna take a స్టార్ట్ అయిపోయి ఒక 2 minutes డ్రైవ్ తర్వాత ఎల్క్ కౌంటీ అని కనపడిందండి. అంటే అక్కడ అన్ని ఎల్క్స్ ఉంటాయంట. ఎల్క్ అంటే అది దుప్పి లాంటిది, పైన పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి వాటికి, వాటిని ఎల్క్స్ అని అంటారు. సో మేము ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళి చూడలేదు, కానీ ఆ డ్రైవింగ్ వేలోనే మాకు కనిపిస్తే జస్ట్ సైడ్ తీసుకొని అక్కడ మేము వాటిని చూసాము. చూడండి. ఇక్కడ హాయ్ మరి చూస్తున్నాయి. వాటికి వేటికి కూడా పైన కొమ్ములు లేవు, వాటిని యాంట్లర్స్ అని అంటారు. అవి ఎవ్రీ ఇయర్ సీజన్కి పడిపోతూ ఉంటాయి. అంటే పాము కుసుబం విడిచినట్టు అవి కూడా పోతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఫీమేల్సే, నేను ఇందాక అన్నట్టు. మేల్ కి మాత్రమే ఆ హార్న్స్ ఉంటాయి. అంటే నేను జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇంకా అప్పటికే మాకు లంచ్ టైం అయిపోయిందండి. సో స్టార్ట్ అయిపోయాము. వెళ్తుంటే మళ్ళీ మాకు రోడ్ స్ట్రైట్ గా ఒక వాటర్ ఫాల్ కనపడింది. చాలా బాగుంది. వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోయి రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసేసుకొని లంచ్ బ్రేక్ తీసుకున్నామండి. యాక్చువల్ గా మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము, కానీ అది మేము ఎవరం తినలేదు. పెట్టిన బాక్స్ లూజ్ గా ఉండి అదంతా కింద పడిపోయింది. ఓన్లీ 2 ఇడ్లీలే బాక్స్ లో మిగిలాయి, మా పాప కోసమే అన్నట్టు. సో ఆమె కూడా కానీ ఇడ్లీ తినలేదు, నచ్చలేదు తనకి కూడా, చల్లగా అయిపోయేసరికి ఏదో మిగిలిన స్నాక్స్ అవి తినేసింది. ఇంకా లంచ్ బ్రేక్ లో అయితే ఏ వీడియో తీయలేదు, ముందు ఫాస్ట్ గా తినేసాము ఆకలంతా తీరేదాకా. మేము తిని స్టార్ట్ అయ్యేసరికి అప్పటికి 3 o'clock అయింది. అప్పటికే చీకటి పడిపోతా ఉంది. ఇంకా ఫారెస్ట్ లో అయ్యేసరికి బాగా డార్క్ అయిపోయింది. ఎవరు కూడా లేరు ఆ టైంకి, క్రిస్మస్ రోజు కదా అది. బట్ ఇంకా చూడాలి అని చెప్పి ఫాస్ట్గా అన్ని జస్ట్ ఊరికే అలా కవర్ చేసేసాము. కొంచెం భయంగా అనిపించింది అనమాట, ఫారెస్ట్ ఏరియా కదా అని చెప్పి. ఇదే అవెన్యూ ఆఫ్ జైన్స్ ఏరియా. అంటే ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ద జైన్స్ అంటారు. జైన్స్ అంటే ఆ రెడ్వుడ్ ట్రీస్ని ఇక్కడ జైన్స్ అంటారు. సో చాలా బాగుంది, లోన్లీగా అంత పీస్ఫుల్గా ఉంది. అక్కడ చెట్లు కొన్ని అయితే పడిపోయి ఉన్నాయి. పడిపోయి ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు నించుంటే ఎంత చిన్న టైనీగా ఉన్నారంటే చూడండి, మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఫేమస్ ప్లేస్, మనకు చాలా ఇన్స్టా రీల్స్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు చెక్ చేయొచ్చు, అవెన్యూ ఆఫ్ జైన్స్ అని. పీపుల్ అయితే చాలా క్రేజీ ఫీల్ అవుతారు ఇక్కడ. అంటే నేచర్తో ఎంజాయ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఏమీ ఉండదు, జస్ట్ ఒక ట్రైల్ పాత్ ఉంటుంది. అంటే మన వాకింగ్ పాత్ లాగా ఉంటుంది. వెళ్ళి ఆ నేచర్ని అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ చెట్లన్నీ దగ్గరగా చూసి ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. ఇద్దరు దాని దగ్గర చేయమంటున్నారు. ఒకసారి హగ్ చేసుకోండి చట్నీ. అదిగో అంతన్నా డాడీ నువ్వు హగ్ చేసుకోవద్దు. అబ్బో ఆ చెట్టు మొత్తం అంతా కూడా లేము మనం. అంత పెద్ద చెట్టుని చూసేటప్పటికి మా హస్బెండ్ ఓం నమ శివాయ అని అరిచేశాడు. మనం ప్రతి జీవిలోనూ దేవుని చూడగలిగితే మనం ఏ పూజలు చేయక్కర్లేదు. నిజంగా ఒక డివైన్ ఫీలింగ్ వచ్చింది నాకు వాళ్ళు అలా అరిచేటప్పటికి. రియల్లీ చుట్టుపక్కల ఇదంతా అసలు ఈ చెట్టుని చూస్తుంటే నాకు వదలవద్దు కావట్లే. వా ఎంత ఉందో, ఊరినాయో ఎంత ఉందంటే నిజంగా దాని నించొని చూడటానికి వెనక్కి విరగబడి చూడాల్సి వచ్చింది, అంత పెద్దగా ఉంది. ఇంకా ఇదంతా కూడా ఒక చెట్టు పడిపోయింది, దానిపైకి పాత్ దారిని క్రియేట్ చేసేసారు. తను ఎక్కుతుంది ఆ చెట్టు పైకే. చాలా పెద్దగా ఉంది చెట్టు మాత్రం. ఒక్కొక్కటి అయితే 230-250 ఫీట్లు కూడా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ఇది మన 3000 years ఓల్డ్ చెట్టు. పైన కొమ్మలు అయితే ఏమీ లేవు. అంటే ఏమన్నా పిడుగు అలా వచ్చి ఏమన్నా ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయో ఏమో తెలియదు, కానీ
అది ఇంకొక సైడ్ నుంచి మాత్రం చిగుర్లు పెట్టుకుంటూ అలా స్టాండ్ చేసి నించుంది. ఇందులో నుంచి కూడా కార్లు రావచ్చు అని అక్కడ బోర్డు పెట్టుంది. కానీ మా ముందు ఒక పెద్ద కారు ఉంటే వాళ్ళు ఇందులో నుంచి రాలేకపోయారు. వాళ్ళ కార్కి డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి ఆ చెట్టు కొమ్మల అది ఉన్నాయి చూసారా, అవి గిరుకుపోతాయి చెట్టుకి. మాది చిన్న కారు, సో అందుకని ఈజీగా వచ్చేసింది. మేమైతే డేర్ చేసేసాము, తగలదు అని ఒక నమ్మకంతో వచ్చాము. సో ఇట్స్ ఏ ష్రైన్ డ్రైవ్ త్రూ ట్రీ. అక్కడ నుంచి ఏజ్ ఈస్ 3000 years. ఏజ్ 3000 years. diameter 21 feet, circle 64 feet అంట. Yeah, we have it nearby river also. It's very dangerous drive. It's very close for our car, right? Very close. అంటే మనకంటే పెద్ద కార్లు పట్టవు. Yeah, she helped me to drive through it. Yeah, okay. 3000 years నుంచి కూడా అవి అలా నించొని ఉన్నాయంటే అసలు చాలా గ్రేట్ అండి. అక్కడ ఇంకో చెట్టు పడిపోయి ఉంటే నేను వెళ్ళి నించున్నాను, నేను పట్టాను, ఆశ్చర్యంగా అనిపించింది. కారే పట్టింది, నేను ఎందుకు పట్టనులేండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఎవరు పెట్రోల్ వాళ్ళే కొట్టుకోవాలి, ఎవరు బండి వాళ్ళే తుడుచుకోవాలి కదా, ఇంకా అదే మా గోల. పెట్రోల్ పట్టేసుకుంటున్నాము. ఇక్కడ ఇంకోటి ఉంది, దీన్ని పెట్రోల్ అనరు, గ్యాస్ అంటారంట. సరేలేండి, ఇంకా ఫైనల్గా మేమైతే మా ప్లేస్కి రీచ్ అయిపోయాము. అది శాన్ ఫ్రాన్సిస్కో. మనకి ప్యారిస్లో ఐఫిల్ టవర్ ఎలాగో ఈ శాన్ ఫ్రాన్సిస్కో అనే ప్లేస్లో ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అది అంత ఫేమస్. ఇక్కడ చూడటానికి ఏమి గోల్డ్ కలర్లో ఏమి ఉండదు, రెడ్ కలర్లోనే ఉంటుంది, కానీ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇంకా ఫైనల్గా నైట్ 8 o'clockకి రీచ్ అయ్యాము. అది సిటీ వ్యూ అంతా బాగుంది. మనకి ఒక డిస్ట్రిక్ట్లో నుంచి ఇంకో డిస్ట్రిక్ట్లోకి ఎలాగైతే టోల్ గేట్ ఉంటుందో ఇక్కడ కూడా ఉంది. మేము ఎంటర్ అయిన తర్వాత ఈ టనల్లో నుంచి వెళ్ళిన తర్వాత మాకు టోల్ గేట్ కనపడింది. మాకు పైన టోల్ గేట్ హ్యాష్ ట్యాగ్స్ ఏమీ లేవు, కార్కి స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి ఏమీ లేవు. సో వాళ్ళు మనకు అవి లేనప్పుడు అవి మనకి ఇంటికి పంపిస్తారు, మన అడ్రస్కి, మన కారు నెంబర్తో ఫైండ్ అవుట్ చేసి ఆ అడ్రస్ని అలా ఇంటికి పంపిస్తారు. మనము వాళ్ళకి ఆ బిల్ అనేది పే చేయాలి. అవి కట్టకపోతే మనకి పెనాల్టీ ఉంటుంది. సో ఇది మా మోటల్ అనే అంటారు ఇక్కడ. క్రిస్మస్ కదా, మా పాప ఏమో అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి, చాలా హోల్ చేసుకొని ఉంది అప్పటిదాకా పాపం. అంతా కూడా ఇంకా మా శాన్ ఫ్రాన్సిస్కో జర్నీ వీడియో అండి, Day 1. మేము అక్కడి నుంచి వచ్చిన 10 days తర్వాత ప్రెసెంట్ కాలిఫోర్నియా ఇంకో ప్లేస్లో లాస్ ఏంజల్స్లో బిగ్ వైల్డ్ ఫైర్ అయితే అవుతూ ఉంది. ఇవన్నీ కూడా 3 days నుంచి అవుతున్న సిచ్యువేషన్స్. అక్కడ 5,000 ఎకరాల భూమిలో ఉన్న ఇల్లులన్నీ కూడా తగలబడిపోతూ ఉన్నాయి. చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటిదాకా అయితే 5 మంది చనిపోయారట. ఇది E10 ఫైర్ అంటున్నారు. ఇప్పుడు అక్కడ గాలులు బాగా ఉండడం వలన ఫైర్ బాగా స్ప్రెడ్ అవుతుంది, అసలు ఆగడం లేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా ఇంకా అలానే ఉంది. Jan 7th నుంచి స్టార్ట్ అయింది. ప్లీజ్ అందరూ కూడా లాస్ ఏంజల్స్ కోసం ప్రే చేయండి. వీడియోని షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.